హాయ్ అండి. ఈరోజు సింపుల్ బ్రైడల్ డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నీడల్ నెంబర్ వచ్చేసి 11.7 mm నీడల్ నెంబర్. ఇప్పుడు నేను డిజైన్ స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్టింగ్ మనం 2 times లాక్ చేసుకోవాలి. 2 times లాక్ చేసుకొని నేను ఇక్కడ 5 చైన్ వేసుకుంటున్నాను. 1 2 3 4 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకుంటున్నాను. మళ్ళీ 1 2 3 4 5 చైన్ వేసి లాక్ చేసుకుంటాను. ఇక్కడ నేను స్మాల్ బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి లాక్ చేసుకొని బీట్ లాక్ చేసుకొని మళ్ళీ క్లాత్కి లాక్ చేస్తున్నాను. ఇప్పుడు బీడ్స్ ఇన్సర్ట్ చేసి లాక్ చేసి స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 బీడ్స్ యూస్ చేస్తున్నాను. మీకు లేదు మాకు దగ్గర కావాలి అనుకుంటే మీరు 2 బీడ్స్ ఆర్ 3 బీడ్స్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నేనైతే 4 బీడ్స్ తీసుకున్నాను. బీడ్ లాక్ చేసి లాక్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక బీడ్ లాక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను 3 చైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ 3 స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5 6 చైన్ వేసి నేను స్ట్రైట్గా కాకుండా 4 చైన్ గ్యాప్ ఎంత వస్తుందో ఆ గ్యాప్ అంతా నేను అక్కడ లాక్ చేస్తున్నాను. మళ్ళీ 3 చైన్ స్ట్రైట్గా చూసుకొని లాక్. ఇప్పుడు మనం మళ్ళీ బీడ్ తీసుకోవాలి, స్మాల్ బీడ్స్ని వేసుకోవాలి. నేనైతే 4 బీడ్ వేసానండి. కాదు దూరం అవుతుంది అంటే మీరు 2 బీడ్స్ అయినా వేసుకోవచ్చు. లాక్ ఇంకొక బీడ్ని థ్రెడ్కి ఇన్సర్ట్ చేసి బీడ్ లాసి ఎక్కడికి వస్తే చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇంకొక బీడ్ లాక్, ఇంకొక బీడ్ లాక్, ఇప్పుడు కుచ్చుల కోసం మనం 5 చైన్ 2 times వేసుకుంటున్నాను. 5 చైన్ లాక్, మళ్ళీ ఇంకోసారి 5 చైన్ లాక్, ఇక్కడ మళ్ళీ 4 బీడ్స్
తీసుకుంటున్నాను స్మాల్ బీడ్స్ని. లాక్, ఇంకొక బీడ్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్, ఇంకొక బీడ్ని మళ్ళీ థ్రెడ్కి ఇన్సర్ట్ చేసుకొని బీడ్ లాక్ చేసి మనం క్లాత్కి లాక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూస్తారు కదా, 1 2 3 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్ వేసి స్ట్రైట్గా కాకుండా లోపలికి మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని మళ్ళీ 3 చైన్ వేసి మనం లాక్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వేసాను. ఇలాగే కంటిన్యూ 5 చైన్ 4 బీడ్స్, 3 చైన్ 6 చైన్ 3 చైన్ 4 బీడ్స్, మళ్ళీ 5 చైన్ 4 బీడ్స్, 3 చైన్ 6 చైన్ 3 చైన్, ఇలాగే కంటిన్యూ చేసి చూపిస్తాను. చూసారు కదా, కంటిన్యూ చేశాను. లాస్ట్కి 5 చైన్ వేసి నేను లాక్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత టైట్గా లాగాలి విడిపోకుండా. ఇప్పుడు సెకండ్ లైన్ వేస్తున్నాను. లాక్, మళ్ళీ ఇంకొకసారి లాక్ చేసి నేను 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేస్తున్నాను. మళ్ళీ 5 చైన్, లాక్, ఇప్పుడు 3 చైన్ వేసి బీడ్ లాక్ మధ్యలో మనం లాక్ చేస్తున్నాం. మళ్ళీ 3 చైన్ 2 3, బీడ్ లాక్, మళ్ళీ 3 చైన్, లాక్, వన్ 2 3 మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 6 చైన్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లోపల నుంచి మనం దారం తీసి 2 దారాల్లో ఒక్కసారి, 2 దారాల్లో ఒక్కసారి, 2 దారాల్లో ఒక్కసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ వేసి దాని మధ్యలో గ్యాప్ నుంచి దారం తీసి ప్రికాట్ వేసుకోవాలి. మళ్ళీ నీడల్ పైన 2 టైమ్స్
6 చైన్ గ్యాప్ నుంచి మనం దారం తీసి ట్రిపుల్ క్రోషా వేయాలి. మళ్ళీ 3 చైన్ గ్యాప్లో నుంచి దారం తీసి లాక్ చేసుకొని ప్రికాట్ వేయాలి. మళ్ళీ 2 లైన్స్ దారం చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేసి మళ్ళీ 3 చైన్ వేసి మనం ఇక్కడ కూడా ప్రికాట్ చేసుకోవాలి. నేను మొత్తం ఇక్కడ వచ్చేసి 8 ట్రిపుల్ క్రోషా వేసానండి. ట్రిపుల్ క్రోషా విత్ ప్రికాట్. నీడిల్ పైన చుట్టుకొని 6 చైన్ గ్యాప్ నుంచి దారం తీసి ఒకసారి 2 దారాల్లో ఒకసారి 2 దారాల్లో ఒకసారి చేసి గ్యాప్ నుంచి దారం తీసి మనం ప్రికాట్ చేసుకోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 3 చైన్ గ్యాప్ నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసి మళ్ళీ 3 చైన్ వేసి ట్రిపుల్ క్రోషా మధ్యలో గ్యాప్ నుంచి మనం దారం తీసి లాక్ చేసుకోవాలి. 7 వేసాను. ఇక్కడ ఇంకొకటి 8 వేస్తానండి నేను. దారం తీసి రెండింటిలో ఒకసారి దారం తీసి మళ్ళీ 3 చైన్ వేసుకొని 3 ట్రిపుల్ క్రోషా మధ్యలో గ్యాప్లో నుంచి మనం దారం తీసి మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేయాలి. ఇప్పుడు 1 2 3 చైన్ వేసి బీడ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, లాక్ వేయాలి. త్రీ చైన్ బీడ్ మధ్యలో లాక్లో మనం మళ్ళీ లాక్ చేసుకోవాలి. 1 2 3 గ్యాప్లో నుంచి మనం లాక్ చేసుకోవాలి. 1 2 3 లాక్ ఉంది కదా, లాక్లో మనం లాక్ చేయాలి. ఇక్కడ 5 చైన్ వేస్తున్నాను. 5 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. 1 2 3 4 5 ఇక్కడ 5 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి.
5 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 చైన్, బీడ్ మధ్యలో లాక్ ఉంది కదా, ఆ లాక్లో మనం లాక్ చేసుకోవాలి. బీడ్ మధ్యలో గ్యాప్లో నుంచి 1 2 3 చైన్ గ్యాప్ నుంచి మనం మళ్ళీ లాక్ చేసుకోవాలి. 1 2 3 గ్యాప్ ఉంది కదా, గ్యాప్ నుంచి మనం లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్, బీట్ పక్కన లాక్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని 6 చైన్ గ్యాప్లో నుంచి మనం దారం తీసి 2 దారాల్లో ఒక్కసారి 6 చైన్ గ్యాప్ నుంచి దారం తీసి 2 దారాల్లో ఒక్కసారి ఇలా మనం ట్రిపుల్ క్రోషా వేసి 3 చైన్ వేసి దాని మధ్యలో గ్యాప్ నుంచి తీసి రికార్డ్ వేసుకోవాలి. ఇలాగే వేసి చూపిస్తాను. చూసారు కదా, ఫుల్ వేసాను. ఇక్కడ ఫైనల్ 4 5 అనేసి కోసం లాక్ చేస్తాను. ఒక 2 చైన్ లాగి లైట్గా లాగి 5 చైన్ 4 బీట్స్ వస్తుంది. మళ్ళీ చైన్ 4 బీట్స్ ఆర్ ఫైనల్లీ నేచులు కట్టాను. చూడండి, నా వీడియో నచ్చితే ఒక